బాబు షూరిటీ మోసం గ్యారంటీ 26వ వార్డు కార్యక్రమంలో మాట్లాడుతున్న విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త మరియు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు. జరిగింది. అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూడా నిస్సిగ్గుగా మన రాజకీయాల్లో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, ఎన్నికల ముందు ఈ మాటలు మాట్లాడాం, వీటిని ప్రజలు గమనిస్తారు అని కూడా ఆలోచన కూడా లేకుండా మాట్లాడినేది కూడా వాళ్ళు గుర్తు లేనట్టు ఒక గజనీల్లో వ్యవహరిస్తూ ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితిని, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాల విషయంలో నిర్లక్ష్య ధోరణితో వెళ్తా ఉన్నారు. కాబట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, ప్రతి వార్డు స్థాయిలో, గ్రామ స్థాయిలో అంటే అర్బన్ ఏరియాల్లో బూత్ స్థాయి వరకు కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అనే పేరుతో ఈ ప్రోగ్రాం డిజైన్ చేసి, ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తేనే, ప్రజలు తిరగబడితేనే, ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మనం ప్రశ్నిస్తేనే వాళ్ళు ముందుకొచ్చి ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తారు. దాని ద్వారా ప్రజలకు మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. ప్రజలు మన పోరాటాన్ని గుర్తించే దిశగా, తద్వారా మన పార్టీకి, మన నాయకుడికి గుర్తింపు తీసుకురావటమే, దాంతోపాటు ప్రజలకు మేలు చేయడం, ముఖ్యంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈ కార్యక్రమం నుంచి మనం ప్రతి బూత్ స్థాయిలోనే కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి, ఆ గ్రామ సభల ద్వారా చంద్రబాబు నాయుడు చేసిన మోసాల్ని ఎండగడుతూ మనం పోరాటం చేస్తే తప్పకుండా ప్రభుత్వం దిగివచ్చి ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేసేందుకు ముందుకు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు దానికి ఉదాహరణ 12 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ధోరణి, వ్యక్తిత్వాన్ని కూడా ప్రజలు తెలియజేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం చేసిన వెన్నుపోటు దినం ఎంత సక్సెస్ అయిందో మనకు తెలుసు. వెన్నుపోటు దినం చేసిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ నాయకులు దిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి పథకానికి వాళ్ళ పేరు మార్చారు, మనకు తెలుసు, తల్లికి వందనం అనేది. దాన్ని అరకొరగా ఆయన 50%, 60% అంటే వాళ్ళు నిబంధనలు ఏమి ఉండవన్నారు, కానీ నిబంధనలతోనే కొంత మేరకైనా ఆ పథకం ద్వారా కొంతమందికైనా లబ్ధి చేకూరింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ వరకు కూడా మన అమ్మఒడి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఈ రోజు 10th క్లాస్కే పర్మిట్ చేశారు. నిబంధనలు వర్తించమని బాండ్లు రాశారు, ఆ బాండ్లు రాసిన వాళ్ళు కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఈ విషయాలన్నింటినీ ఒక PR కోడ్ రూపంలో పార్టీ అధిష్టానం రూపొందించడం జరిగింది. మన ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనం చేయాల్సింది, ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ లో గూగుల్ లింక్ ఓపెన్ చేసి గూగుల్లో QR కోడ్ డౌన్లోడ్ చేస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళు అధికారంలోకి వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తారని చెప్పారో, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎవిడెన్స్ తో సహా ఇచ్చిన బాండ్స్ కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, అన్ని వివరంగా ఉంటాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు తాలూకా కొన్ని ప్రసంగాలు కూడా ఉంటాయి, ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చేశారో మీటింగుల్లో. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వీడియోలు కూడా ఉంటాయి. ఇది మన కర్తవ్యం. ఈ QR కోడ్ ని డౌన్లోడ్ చేసి ప్రతి మన 26వ వార్డులో ఉన్న లబ్ధిదారులు, ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి చేరవేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇందులో మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికీ ఈ పథకాలు కూడా మనం డిస్కస్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ EBC నేస్తం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ కళ్యాణ వస్తు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, జగనన్న ఇంటి స్థలాలు, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ లానేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్యాసరా, వైఎస్ఆర్ హౌసింగ్, జగనన్న తోడు, జగనన్న గోరముద్ద, వైఎస్ఆర్ కంటి వెలుగు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలతో DBT ద్వారానే కాకుండా ఇంకా మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలల కంటే కూడా తీటుగా తీర్చిదిద్ది